ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తర్వాత పెద్ద సినిమాలో అంటే చాలా రోజులను ఎందుకు వాడుతున్నాను అంటే ఒక పెద్ద సినిమాలో ఒక మంచి రోలు, చాలా ఇంపార్టెంట్ రోలు, ఆడియన్స్కి బాగా రిజిస్టర్ అయిన రోలు, మీ క్యాపబిలిటీకి తగ్గ ఆ రేంజ్ సినిమా చాలా ఆనందంగా అనిపించింది. సో పెద్ద సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కూడా చాలా రోజులతో అంటే ఒక పెద్ద సినిమాలో మళ్ళీ అంత మంచి క్యారెక్టర్తో కంబ్యాక్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ఫోన్లు కూడా వచ్చాయి, మన ఇండస్ట్రీ నుంచి వచ్చాయి, బయట నుంచి కాల్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉంది. సో ఏదైతే చిన్న గ్యాప్ అది అనుకుంటున్నారో దాన్ని ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ చేసి ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తానని నమ్మకంతో ఉన్నా. చాలా కాల్స్ కూడా వచ్చాయి. అండ్ శివరాజ్ కుమార్ అంటే వారు ఎంత పెద్ద యాక్టరో, అసలు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ, సో సౌత్ మొత్తం తెలిసిన యాక్టర్. సో ఇటుపక్క రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ స్టార్. అలాంటి ఇద్దరి మధ్య ఒక ఫ్రేమ్లో కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనేంటంటే రామ్ చరణ్ గారు అంటే చిరంజీవి గారు అబ్బాయి. అంటే చిరంజీవి గారు అంటే ఇష్టం కాదు, ప్రాణం నాకు. ఆయన సినిమాలు చూసి పెరిగి ఆయన ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి సినిమాలు బాగా చూసేవాడిని. చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అంటే పిచ్చి. చిరంజీవి గారు అబ్బాయితో యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను నేను. చిన్న ఏదైతే ఉందో ఆ గ్యాప్ తర్వాత కదా, సో ఒక ఫీలింగ్ ఎలా ఉంటారు లొకేషన్లో ఏంటి, దానికి తోడు శివరాజ్ కుమార్ గారి పక్కన ఆయన కన్నడలో పెద్ద స్టార్. అవును, ఎలా ఉంటుంది అసలు లొకేషన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు, నేను దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను లేదా, నేను ఒకరి దూరాన్ని నిలబడాలేమో అంటే ఆ ఉంటుంది కదా మనకు ఒక థాట్. కానీ అక్కడికి వెళ్ళాకండి అసలు అన్నిటికీ క్వైట్ ఆపోజిట్ అండి. అసలు నేనైతే షాక్ అయ్యా. చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అంత సింపుల్గా ఉంటారా, అంత నార్మల్గా ఉంటారా, అంత క్యాజువల్గా మాట్లాడతారా అనిపించిందండి. అసలు గుర్తుపట్టారా మిమ్మల్ని? దగ్గర గుర్తుపట్టారండి, ఫస్ట్ రోజు గుర్తుపట్టి. అది కూడా నైట్ ఎఫెక్ట్ క్రికెట్ సీన్ జరుగుతుందండి. సీన్ జరుగుతుంటే నైట్ షూట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం నేను వెళ్ళి ఇన్వైట్ శివరాజ్ కుమార్ గారి పక్కన ఆయన షార్ట్ అయిన ఆయన పలకరించారే బాగున్నారండి అన్నారు. అయ్యో బాగున్నానండి, గెటప్ అదేంటి మన దాని గురించేనండి, డైరెక్టర్ గారు ఇలా పెంచమన్నారు, బాగుందండి అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు ఆయనే పలకరించారు. అంతే కదా, అంటే మనం దూరంగా ఉంటాం కదా, మనం డిస్టర్బ్ చేయలేము షార్ట్. ఆయనంతటా ఆయనే వచ్చి పలకరించారు, చాలా హ్యాపీ. తర్వాత హాస్పిటల్ సీన్లో అక్కడిక్కడ ఆయనతో చాలా డిస్కషన్ చేశాను. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అండి నాకు, ఏదైనా మాట్లాడి ఆ డిస్కషన్ అంతా బాగా ఇదయ్యారు. తర్వాత షాక్ అయింది ఏంటంటే ఆయన అంత సింపుల్గా ఉంటారా, అంత హార్డ్ వర్క్ చేస్తారా అని చూస్తే షాక్ అయింది. తర్వాత శివరాజ్ కుమార్ గారు కన్నడలో పెద్ద స్టారు, ఆయన ఎలా ఉంటారని ఒక ఫీల్ ఉంటుంది కదా. కానీ ఆయన అసలు ఇంకా ఆయన సేమ్ అండి, చాలా సింపుల్, చాలా న్యాచురల్. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, సింపుల్గా ఉంటారు, క్యాజువల్గా మాట్లాడతారు. మనకు మాత్రం ఆయన రాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఆయన అసలు లేదు అంటారు. చాలా హ్యాపీ అండి నాకు. అసలు ఫస్ట్ రోజు రెండో రోజు నుంచి ఇంకా అసలు తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాం శివరాజ్ కుమార్ గారు మేమందరం. అండ్ ఆ హాస్పిటల్ సీన్ గురించి చెప్పండి. అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, చరణ్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు, అంటే ఒక చిరంజీవి కొడుకు, బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్, కమర్షియల్ సినిమా కాదు, కమర్షియల్ సీన్ కూడా కాదు, అంత పెద్ద స్టార్ హీరో కాల్ లేనట్టు యాక్ట్ చేయాలి, ఫ్యాన్స్ని ఒప్పించాలి, కోట్ల మంది ప్రేక్షకులను ఒప్పించాలి. ఆ రోజు సెట్లో చరణ్ గారు తీసుకున్న స్ట్రెస్ అలాంటిది. ఎన్ని షాట్స్, ఎన్ని టేక్స్ పడ్డాయి? సింగిల్ టేక్ అండి అన్ని. సింగిల్ టేక్, ఫస్ట్ టేక్ అంతే, అంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం. రెండో టేక్ అంతే, రెండో టేక్కి ఓకే అయిపోయింది సీన్. అది నాకు తెలిసి మార్నింగే స్టార్ట్ అవ్వలేదు, కొంచెం 11:30 స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6:30, 7 సీన్ అయిపోయింది. అసలు లొకేషన్లో మేము అందరం కూడా ఆయన చేస్తుంటే అలా ఉండిపోయాం, అలా చూస్తున్నాం. అంటే ఆయన కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయారండి ఆ సినిమాకి అంత హార్డ్ వర్క్ చేశారు. అందుకే మీరు క్రికెట్ మ్యాచ్ అప్పుడు చరణ్ గారు ఎలా ఉంటారు, తర్వాత మీరు కుస్తీకి వచ్చేసరికి చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందంటే. ఆయన అప్పుడు మాల్లో ఉన్నారు, మాల్లో ఉండి అసలు అంత వర్కౌట్స్ చేయటం. మేమన్నా కూడా మాకేముంది షార్ట్ అయిపోయింది గ్యాప్లో మేము కూర్చుంటాం, కానీ మనకు అందగాదండి. ఆ షార్ట్లో కుస్తీ చేయాలి, ఫిజికల్ హార్డ్ వర్క్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఆ షార్ట్ గ్యాప్లో మళ్ళీ వెళ్ళి డంబెల్స్ చేసేవాళ్ళు, అదే రోప్స్ అన్నీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండేవాళ్ళు షార్ట్. అంటే షూటింగ్ వచ్చిన దగ్గర నుంచి ప్యాకప్ చెప్పే వరకు హార్డ్ వర్క్, ఫిజికల్గా వర్క్, బ్రెయిన్గా వర్క్, రెండు రకాలుగా చాలా హార్డ్ వర్క్ చేశారండి. అసలు హాస్పిటల్ సీన్లో మేము లొకేషన్లో ఆయన షార్ట్ చేస్తుంటే అలా ఉండిపోయాం. నేను ఒకసారి ఫస్ట్ టేక్ రిహార్సల్లో నేను వెళ్ళి చరణ్ గారిని కట్టు పీక్కుంటా ఉంటే నేను చెప్పడం మర్చిపోయానండి. అంటే ఆయనే చూస్తున్నా, ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీదే అండి డైలాగ్, అయ్యో సారీ అండి నా డైలాగ్ అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాం. ఆయన అంత ఇన్వాల్వ్ చేశారు దాంట్లో, చాలా హార్డ్ వర్క్ చేశారండి చాలా. అండ్ నాకు ఒక పర్టికులర్ షార్ట్ గురించి చెప్పండి. ఆ ట్రాన్సాక్షన్
పీరియడ్ ఉంటుంది కదా, క్రికెట్ నుంచి కుస్తీకి వచ్చేది. మనుషులందరూ అట్లా పట్టుకొని ఉంటే అట్లా అందరిని ఎత్తుకుంటూ వచ్చి ఆ చెయ్యి అలా పెడతారు, నాకు కుస్తీ నేర్పించు అని చెప్పేసి. శివరాజ్ కుమార్ గారు చేతి మీద అట్లా కాలు ఇంటర్వెల్ సార్ అది రియల్ షాట్ అంటే చరణ్ గారే చేశారా లేకుంటే ఆ షాట్ డూప్ ఏమన్నా పెట్టారా? అది రియల్ షాటే, రియల్ షాట్ అది ఒప్పుకున్నారు ఆయన. ఒప్పుకున్నారు. అది నేను ఆ సినిమాని అంత నమ్మారండి పెద్ద రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారిని, సినిమాని, ఆ కథని నమ్మి అంత హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళారు. ఆయనకి ఏం లేదండి, చిరంజీవి గారు ఎలాగా ఫ్యాన్స్కి ఏం కావాలో ఇవ్వాలో అలాగే చరణ్ గారు ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఇచ్చేస్తారు. ఓకే, అది ఎంత హార్డ్ వర్క్ అని చేసేస్తారు అంతే. సార్ పెద్ద సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. ఓకే, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న ఉంది. నాకు మీ నాన్నగారి గురించి తెలుసుకోవాలన్నది. ఎందుకంటే ఒక సందర్భం మీరు మాట్లాడుతూ మా నాన్నగారు ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలని చాలా ఎక్కువగా నమ్మే మనిషి, అవును, సంపాదన వస్తే వచ్చిన జీతంలో కొంత పర్సెంట్ పార్టీ ఆఫీస్లో ఇచ్చి కానీ ఇంటికి రాని మనిషి. సో ఇలా మీ నాన్నగారి గురించి చెప్పారు. బట్ ఆ ఇంటర్వ్యూలో అది ప్రొలాంగ్ అవ్వలేదు. ఓకే, నాకు కాస్త మీ నాన్నగారి వ్యక్తిత్వం గురించి, సమాజం పట్ల ఆయన అవగాహన గురించి నాకు కాస్త క్లియర్గా చెప్తారు. ఆయనకి ఏంటంటే మా నాన్నగారు అంటే మాకు చాలా భయం అండి. మొత్తం అందరికీ భయమే, ఫ్యామిలీ మొత్తం భయమే. ఎందుకంటే ఎప్పుడు నవ్వరండి. మా నాన్నగారు నవ్విన సందర్భాలు చాలా తక్కువ, ఎప్పుడు సీరియస్గా ఉండేవాళ్ళు. ఎంత భయం అంటే మాకు చాలా భయం. ఎందుకు మా నాన్నగారు వస్తున్నారంటే అక్కడ గేట్ సౌండ్ అవుతే ఆ టైంలో ఎక్కడన్నా ఆయన వస్తారనే టైం మనకు తెలుసు కాబట్టి ఆ టైం గేట్ సౌండ్ అయింది, బుక్ తీసుకొని కూర్చోవాలి. చదువుతామా లేదా పక్కన ఆయనకి బుక్ చూస్తూ చదువుతూ కనపడాలి. ఆయన ఎప్పుడు చదవనే తప్ప ఇంక వేరే చెప్పేవాడు కాదు మాకు, చదువే ఇంక వేరే లేదు. ఆయనకి బాగా కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ అండి, చాలా కమ్యూనిస్ట్ అంటే ఆయనకి ఇష్టం, ఆయన బాగా ఇష్టం కమ్యూనిస్ట్ భావాలు. సో అలాగా ఆయన ఉద్యోగం నుంచి శాలరీ తీసుకొని ఇంటికి వస్తూ ఆ శాలరీలో కొంత భాగం వాళ్ళ యూనియన్ ఆఫీస్ ఉండేది కదా, ఆర్టీసీకి సంబంధించి కమ్యూనిస్ట్ యూనియన్, అదే SWF, అక్కడ ఎంతో కొంత ఇచ్చే ఇంటికి వచ్చేవాళ్ళు. ఇదేంటి ఈ నెల కొంచెం తగ్గిందంటే అది చెప్పేసేవాళ్ళు, అట్లా ఇచ్చేసాను పార్టీలో కొంచెం ఇచ్చేయాల్సి వచ్చింది. నాకు చాలా ముచ్చటగా అనిపించింది అది. అంటే ఒక మనిషి ఫస్ట్ సమాజానికి డబ్బు ఖర్చు పెట్టి తర్వాత ఇంటికి ఖర్చు పెట్టడం అనేది. అదే అండి, అంత ఆలోచిస్తారు ఆయన. బాగా జనాల గురించి ఆలోచించేవాళ్ళు, బయట జనాల గురించి అట్లా ఆయన భావాలు అలా ఉండేవి. మా ఇంట్లో కూడా ఏమంటే ఫోటోలు ఉండేవి ఏమంటే పుచ్చలపల్లి సుందరయ్య, లెనిన్, స్టాలిన్ అన్నీ కమ్యూనిస్ట్ వాళ్ళ ఫోటోలు ఉండేవి ఇంట్లో. తర్వాత పడుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఏముందండి, పడుకుంటే అటకలు ఉంటాయి మీకు తెలుసు. అయితే అటకల మీద పుస్తకాలు ఉండేవండి, ఎర్ర పుస్తకాలు, రెండు, తెలంగాణ సాయుధ పోరాటం, రైతుల సమస్యల గురించి, ఇలా కమ్యూనిస్ట్, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్, ఆ పుస్తకాలు అన్నీ ఉండేవి. అలా పుట్టు నాకు అవి కనపడుతున్నాయి, రెడ్ కలర్ పుస్తకాలు. అలాగే నా ఆలోచన ఏంటంటే నాకు ఈ భావాలు లేవండి. నాకెంతసేపు సినిమా, ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్ ఇలా ఉండేది నాకు. మా ఇంట్లో పేపర్ కూడా నేను పొద్దున డోర్ ఓపెన్ చేస్తే ప్రజాశక్తి పేపర్ ఉండేది, దాంట్లో సినిమా న్యూస్ ఉండేది కాదు. ఇప్పుడు వేస్తున్నారు, అప్పుడు సినిమా న్యూస్ ఉండేది కదా. నాకేమో సినిమా పిచ్చి, సినిమాలంటే పిచ్చి, ఇందులో న్యూస్ ఉండేది, సినిమా న్యూస్ ఉండేది అనుకుంటుండేవాడిని నేను. అంత మంచి వ్యక్తి చేత చిరంజీవి గారి పోస్ట్ ఎందుకు చించారు మీరు? అమ్మ ఇది మీకు తెలుసా? ఓకే, అయితే మనకేంటంటే అండి, ఒక ఏజ్ వరకు మనం తల్లిదండ్రులు భయపడతాము, ఎప్పుడూ భయపడతాము. కానీ ఒక ఏజ్ వచ్చాక మనం ఒకటి అనుకొని వెళ్తున్నప్పుడు దానికి ఏమన్నా అడ్డం వస్తుంటే మనం ఎదిరిస్తాం. నేను కంపల్సరీ అవుతాను, మీరు ఎందుకు ఇది చేస్తున్నారని ఒక ఎదిరింపు వస్తుంది. ఆ సందర్భం వచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే ఆయనకి ఇష్టం లేదు, ఫస్ట్ ఇష్టం లేదండి, అసలు ఇష్టం లేదు. ఆయనకి ఎందుకు ఇష్టం లేదంటే ఏమైపోతాడో వీడని ఒక భయం. అది ఎవరికైనా ఉంటుంది, ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెటిల్ అయి నిలబడిన వాళ్ళు ఉన్నారు. వీడేమైనా అయిపోతాడేమో, ఏమైనా అయిపోతే మళ్ళీ అందరి ముందు పరువు ఉంటుంది కదా, వాళ్ళ సమస్య వాళ్ళకి. సో అలాగా ఒకసారి నాకు బాగా ఇదయ్యి మా ఫాదర్ మీద కోపంతో ఏం చేశానంటే, చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్లో ఒక స్టిల్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం పోస్ట్. అది గ్యాస్ కటర్ బట్ బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఆ ఫోటో తీసుకొచ్చి అతికిచ్చేసానండి. ఇక్కడే ఏదైతే మా ఫాదర్ వీళ్ళందరూ ఫోటోలు పెడతారో అక్కడ ఫస్ట్ ఫోటో పెట్టిన తర్వాత అప్పుడు మా ఫాదర్ ఆ రోజు ఏమనలేదండి నన్ను. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత చిన్న ఏదో డిస్కషన్ వచ్చి ఇదవుతుంది కదా, ఆ సందర్భంలో అప్పుడు ఆ ఫోటో తీసి చింపి పడేలేదండి. చింపి ఈయన పెడతాడా నీకు ఫుడ్, ఈయన నీకు ఫుడ్ పెడతాడా, చిరంజీవి నీకు ఫుడ్ పెడతాడా అనేవాడు. నేనేంటంటే అండి, అంటే ఒక ఏజ్ తర్వాత మనం ఎదిరిస్తాం, పెడతాడు నాకు, ఆయన ఫుడ్ పెడతాడు, ఆయన పెడతాడు నాకు ఫుడ్ చూడు అనేవాడిని నేను. ఎందుకు అంత ధైర్యం నాకు తర్వాత అనిపించింది, నేను ఎందుకని మా ఫాదర్తో అంత ధైర్యంగా మాట్లాడాను అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, నేను నిలబడాలి, నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కసి ఉంది కదండి. కరెక్ట్. అది ఆ టైంకి అనిపించింది అలాగా. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడన్నా చిరంజీవి గారికి చెప్పారా? లేదండి, చెప్పలేదు. నేను చిరంజీవి గారితో ఒకటి ఏంటంటే, నేను ఆయనతో చేశానండి, అప్పటికి నాకు చిత్రం శ్రీను అనే పేరు రాలేదు, నేను అంతా మాస్టర్ అవ్వలేదు. మాస్టర్ సినిమా చేశానండి. మాస్టర్ సినిమాలో యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 95లో వచ్చానండి హైదరాబాద్. అప్పుడు ఏం లేదు, అప్పుడే ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయింది.
95లో వచ్చినప్పుడు అప్పుడు నేను కృష్ణానగర్లో ఉండేవాను ఒక రూమ్లో. తర్వాత అప్పుడు గాంధీ అని ఏజెంట్ ఉండేవాడండి. అతను చెప్పాడు మాస్టర్ సినిమా ఓపెనింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కడో. వెళ్తే అక్కడ నాకు అప్పుడు లాంగ్ హెయిర్ ఉండేది ఇలాగే లాంగ్ హెయిర్ ఉంటే అక్కడ లాంగ్ హెయిర్ జుట్టు ఉన్న వాళ్ళు అడుగుతున్నారు నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే అప్పటికి నేను ట్రై చేస్తానండి, ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, డాన్సర్గా వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్లో నాకు జుట్టు ఉందని తీసుకెళ్ళేవాళ్ళు. చాలా చేశానండి, సీరియల్స్ వెనక బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఇక్కడ అన్నీ చేశాను. ఎందుకు రాజీవ్ కనకాల గారును సమీర్ గారు వాళ్ళ ఒక సీరియల్ అండి బాగా ఫేమస్, అది ఇప్పటికీ చెప్తా గుర్తు చేస్తాను. ఒక సాంగ్ ఉంటుందండి సీరియల్ సాంగ్లో నేను ఫ్రంట్ డ్యాన్స్ ఆడాను వాళ్ళతో పాటు. ఆ సీరియల్ పేరు గుర్తులేదు, ఫేమస్ సీరియల్ అది కూడా. అలా చాలా చేశాను. అప్పుడు చెప్తే అమ్మో నేను వెళ్ళాలని చెప్పి నేను అప్పుడు ఏంటంటే ఫొటోస్ అండి, ఇప్పుడు ఫోన్ అంటే ఫోన్ అది కదా, అప్పుడు ఫోటో దిగాల, ఫోటో వెనకాల మన నెంబర్, అది కూడా పీపీ నెంబరు, మన దగ్గర ఫోన్ ఉండదు కదా. దీనికోసం ఏం చేసేవాడిని నేను, నాకు ఒక కాంటాక్ట్ కావాలి ఎలా అని చెప్పి అప్పుడు కృష్ణానగర్లో ఒక ఎస్టీడీ బూత్ ఉండేది. ఎస్టీడీ బూత్లో అక్కడ పని చేసే కొన్ని, అంటే పని కంటే బాబాయ్ అంటాం శంకర్ అని, అతను ఎస్టీడీ బూత్ అది. ఆ పని కూడా దేనికి చేయటం అంటే నాకు కాంటాక్ట్ నెంబర్ కావాలి, అక్కడ ఫోన్ ఉంది. సో అక్కడ కొన్ని రోజులు పని చేసేవాళ్ళం అక్కడ. కాంటాక్ట్ నెంబర్ కోసమేనా? కాంటాక్ట్ నెంబర్ కోసం నాకు నెంబర్ కావాలి. నేను ఆఫీస్కి వెళ్తే ఫోటో వెనకాల నేను ఫోన్ నెంబర్ రాసి ఇవ్వాలి. సార్ నేను ఇంకోటి అడుగుతాను, యా అక్కడ పనిచేస్తూ యా టిఫిన్స్ కోసం ఫుడ్ కోసం 3 hours అక్కడ కూర్చుంటే ఒక పూట ఆకలి తిరద్ది అంటే ఆ ఫోన్ దగ్గర పని చేస్తే బాబాయ్ అంటూ పని చేసుకుంటూ మీకు అవునండి, అది కూడా ఒక కారణమే. ఒక పూట కడుపు నిండద్ది, కడుపు ఫుడ్ ఉంది. మీకు తెలియదు, ఇంకో విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. ఎదురుగా ఇంద్రలోక్ కాంప్లెక్స్ ఉండేది, వైన్ షాప్ ఉండేది. అక్కడ నైట్ వీళ్ళందరూ బీర్ తాగటానికి ప్లేస్ ఎత్తుక్కుంటూ వస్తే నేను ఈ హెచ్డి బూత్ ఒక 4 floor ఉంటుంది పైన, ఆ పైన రాకేష్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఆ తర్వాత పెట్టాడు ఆయన. ఆ పైకి వెళ్ళి నేనే ఇన్వైట్ చేశాను, రండి పైకి వెళ్ళి తాగండి, బీర్ బాటిల్స్ అక్కడే వదిలేసి వెళ్ళండి అని. బీర్ బాటిల్ ₹2 వస్తాయి. ఓకే బీర్ బాటిల్ ₹2 వస్తాయి. పొద్దున్న మళ్ళీ నేను అంటే నైట్ వీళ్ళందరూ వెళ్ళిపోయాక 12:30 వెళ్ళిపోయి ఎన్ని బీర్ బాటిల్స్ అన్నీ ఒక కవర్లో వేసుకొని వచ్చాను. మార్నింగ్ టిఫిన్కి వెళ్తుంది నాకు. సో అలాగ అక్కడ ఆ తర్వాత రవీంద్ర గారిని ఒక ఆయన పరిచయం, ఆయన న్యూస్ పేపర్ వేసేవారు మార్నింగ్. తర్వాత ఎర్లీ మార్నింగే ఎస్టీడీ బూత్కి బయట ఒక టేబుల్ దగ్గర న్యూస్ పేపర్స్ అమ్మేవాళ్ళం. అక్కడ ఎంత కొంత చిల్లర వచ్చేది. తెలిసిందంటే కృష్ణానగర్లో సినిమా మీద పిచ్చితో వచ్చిన ఒక మనిషి కృష్ణానగర్లో ఎన్ని బాధలు పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డాడు చిత్రసీను. అయితే చాలా షార్ట్ టైమే, ఎక్కువ టైం కాదు, చాలా షార్ట్ టైం, తక్కువ టైం, బట్ అన్ని కష్టాలు పడ్డాడు. పడ్డాం అంటే తప్పదండి. మనం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఏ రంగంలో అయినా హార్డ్ వర్క్ చేసి కష్టపడకుండా ముందుకు వెళ్ళలేమండి. నేను అదే ఫిక్స్ అయ్యే బ్రెయిన్లో. సో అలాగైతే ఆ మాస్టర్ సినిమా సెలక్షన్ జరుగుతుంటే, అన్నపూర్ణ సెలక్షన్ కాదు ఓపెనింగ్ అంటే వెళ్ళా, చిరంజీవి గారిని చూసి. ఆ తర్వాత రాజీవ్ అని ఆయన ఉన్నాడండి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆయన తెలుగు కూడా వచ్చు, తమిళ్ బాగా, సురేష్ కృష్ణ. ఆయన డైరెక్ట్ని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన కోడేటర్ల రేంజ్. వెళ్ళిపోయి నేను ఇలా ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నానండి, నాకు ఇంట్రెస్ట్ ఇది అన్నారు. మళ్ళీ తర్వాత తెలుగులో కూడా మాట్లాడారు, దానికి ఫోటో ఇచ్చి వచ్చాను. తర్వాత సరే నన్ను సెలెక్ట్ చేశారండి. సో అదే అక్కడ కూడా ఏంటంటే అండి, నేను డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వలేదు, ఆయన బ్రెయిన్లో ఉన్నా నేను. తర్వాత మాకు వేరే ఫ్రెండ్ ద్వారా అతను కోఆర్డినేట్ చేసేవాడు, ఎవరికైతే లాంగ్ హెయిర్ ఉంది, ఎవరైతే హైదరాబాద్ సిటీలో కొంచెం మోడల్స్ లాగా ఉన్నారో అందరినీ స్టూడెంట్ లాగా ఉన్నాను కోఆర్డినేట్ చేసేవాడు. అతను నన్ను కోఆర్డినేట్ చేసేవాడు అండి. నేను అతని ద్వారా వెళ్ళి ఆ సినిమా కమిట్ అయ్యాను. ఆ తర్వాత మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. సినిమాలో షార్ట్ ఏంటంటే, చిరంజీవి గారు నడుచుకుంటూ వస్తా ఉంటే ఫస్ట్ కాలేజీలో ఎంట్రీ, ఒక కుర్రోడు వచ్చి సిగరెట్ పెట్టుకొని వచ్చి ఎక్స్క్యూజ్ మీ మ్యాచ్ బాక్స్ ఉందని అడగాలి. ఎవరు చేస్తారు సార్? నేను చేస్తాను, ముందుకు వచ్చేసా చేసి. ఆ రాజీవ్ అనే అతను ఎవరైతే డైరెక్షన్ పెట్టుకుని ఇతను చేస్తాను నేను తీసాను. నేను ఏంటంటే ఆ చిరంజీవి గారు వస్తుంటే నేను ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది నాకు వెనక. నాకు అప్పుడు కెమెరా ఫేవర్ అది తెలియదండి, చేసుకోవాలి అంత నాలెడ్జ్ లేదు. సినిమా అంటే ఇష్టమే కానీ అంత లేదు. సో నేను యో అనుకుంటూ వచ్చి ఎక్స్క్యూజ్ మీ మ్యాచ్ బాక్స్ ఉందా అంటే ఆయన అది ఆయన వెళ్ళిపోతాను అంతే. చిన్న బిట్ అండి. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ చెప్తే నేను నా లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ అండి అది. నేను నార్మల్, మనం బ్యాచులర్ లైఫ్ కదండి, మనం నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. నాకు మంచి ప్యాంట్ ఓకే, షర్ట్ బాగాలేదు. కానీ చిరంజీవి గారు అంటున్నాను, ఈ కుర్రాడి షర్ట్ మారిస్తే బాగుంటుంది కానీ 2 కాస్ట్యూమర్లు వచ్చారండి అటోకులు వచ్చి అక్కడ సెట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకెళ్ళి నాకు అక్కడ డ్రెస్ మార్చి రెడ్ కలర్ షర్ట్, కొంచెం బ్రైట్ షర్ట్ వేసి. అయితే మీకు సిచ్యువేషన్ చెప్తాను. నేను ఇక్కడ నుంచి సెట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్కి వెళ్తుంటే కోటి ఉమెన్స్ కాలేజ్ షూట్, కోటి ఉమెన్స్ కాలేజ్. నేను ఆ రోజు మార్నింగ్ కూడా నేను లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళా షూటింగ్ కూడా. సో మన పరిస్థితి అలాంటిది. అయితే ఎక్కడైతే సెట్లో చిరంజీవి గారు డ్రెస్ షర్ట్ మార్చమన్నారు, నేను స్పాట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్ వెళ్ళే లోపండి నా కళ్ళు తెలియకుండా నాకు నీళ్ళు వస్తున్నాయి, నాకు అంత బ్లర్ అయిపోతుంది, ఏం కనపడట్లేదు. అంతే కదా.
అసలు చిరంజీవి గారు ఏంటి, ఒక జూనియర్ ఆయన- ఆర్టిస్ట్ని నేను చిరంజీవి గారు చెప్పడం ఏంది? ఆయన చెప్పడం ఏంటండి, కళ్ళు తుడుచుకుని ఇక షర్ట్ వేసుకుని వచ్చి ఆ షార్ట్ చేసాం, అయిపోయింది. తర్వాత ఇంకో సిచ్యువేషన్లో మళ్ళీ సేమ్ ఇంటర్వెల్లో చిరంజీవి గారు పెద్ద ఫైట్ జరుగుద్ది. ఆ ఫైట్ తర్వాత మళ్ళీ ఆయన వస్తారు, రాగానే యో నుంచి మాస్టర్ గుడ్ మార్నింగ్ మాస్టర్ అని చెప్పి తప్పించుకోవాలి, అంతే చిన్న షార్ట్. ఆ తర్వాత క్లాస్ రూమ్లో అక్కడక్కడ డ్యాన్సులు అవి ఉండేవి, స్టేజ్ అదే టేబుల్ మీద ఎక్కి డ్యాన్స్ చేయటం, టేబుల్ కట్టుకొని అవి ఇక అంతా అసలు లెంత్ చేసాం. బట్ ఎక్కువ ఆ 2 షాట్లు రిజిస్టర్ అయ్యాం. అది నాకు ఇప్పుడు కూడా నేను చెప్తే కానీ తెలుస్తుంది నేను అని. ఇప్పుడు అసలు యాక్చువల్గా తర్వాత కాలంలో చిరంజీవి గారితో కలిసి ఇవేవి షేర్ చేసుకున్న సందర్భమే లేదు. లేదండి, కలిసిన సందర్భం ఉంది, 2-3 సార్లు ఆయనతో కలిసాము, సందర్భం ఉంది. కాబట్టి అందరితో పాటు కలవటం తప్ప నేను పర్సనల్గా ఆయనతో షేర్ చేసుకుంది లేదు. ఆయన గుర్తుంటుందని ఒక నమ్మకం. ఆయన ఇంకొక విషయం అండి, ఒకరోజు నేను షూట్కి వెళ్ళలే, నాకు ఏజెంట్ చెప్పలే షూట్ ఉందని, నేను మిస్ అయ్యా. నెక్స్ట్ డే మళ్ళీ నాతో నేను ఏంటి, నాకు వేరే వాళ్ళతో తెలిసిపోతే షూట్ జరిగింది, నేను నన్ను ఎందుకు రాలేదని. అమ్మో నేను రాలేకపోవటం ఏంటంటే, నెక్స్ట్ డే వెళ్తే ఒక మాట అన్నారండి, చిరంజీవి గారు అన్నారంటే ఆ టేబుల్ మీద క్లాస్ రూమ్లో నేనే కనపడుతున్నా డ్యాన్స్ చేస్తూ, మైకేల్ రాలేదా అన్నారంట అని నాకు చెప్పాను. నెక్స్ట్ నన్ను మైకేల్ అన్నారు ఆయన, గుర్తుపెట్టుకున్నారు ఆయన అని. చాలా హ్యాపీ ఫీల్ అయినండి, అది లైఫ్లో మర్చిపోలేని సంఘటన. మళ్ళీ ఆ తర్వాత ఆయనతో కలిసి అది రాలేదండి, యాక్ట్ చేసే అవకాశం రాలేదు. ఎప్పుడన్నా నాకేంటంటే కొంచెం చిన్న అందరూ ఆయన గురించి, ఎందుకంటే అందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళే కదండి, మనం అందరిలాగా ఆయనకి ఇలాగే డిస్టర్బ్ చేయొద్దని, ఎప్పుడన్నా పర్సనల్గా కలిసే అవకాశం వస్తే చెప్దామని.